వినాయక చవితి ఇలా జరిగింది. అయితే 6th డే కూడా మేము వినాయకుడి మంత్రాలు ఇంకా వినాయకుడికి సంబంధించినవి కొన్ని శ్లోకాలు అవన్నీ చదివేసుకున్నాము. మేము ఇలా వినాయకుడి పూజ చేయడానికి మా ఫ్రెండ్స్ అందరం ఇలా కూర్చుంటాము. మేము ఇలా గ్యాదర్ అయ్యాక స్టార్ట్ చేసేసి వినాయకుడికి సంబంధించినవన్నీ చదివిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మేము అనుకున్నవి ఏమేమి చదవాలో అవన్నీ చదివేస్తాము. చదివేసిన తర్వాత లాస్ట్లో ఇంకా హారతి ఇవ్వాలనుకున్నప్పుడు హారతి ఇచ్చేసి ఇంకా మేము ఇప్పుడు ఇంకా హారతి స్టార్ట్ చేస్తున్నాము. హారతి స్టార్ట్ చేసేసాము. హారతి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎవరైనా ప్రసాదాలు తెచ్చి ఏమైనా పెట్టాలి అనుకుంటే అక్కడ పెట్టేస్తారు. కొబ్బరికాయ కూడా కొట్టారు. ఈరోజు అయితే ఆంటీ కొట్టారు. అందులో ఫ్లవర్ వచ్చింది, అందుకే అది కూడా వీడియో తీశాను. ఇలా ఈరోజు డెకరేషన్ అయితే వినాయకుడిని ఇలా చేసేసిన తర్వాత ప్రసాదాలు అయితే మేము ఒక్కొక్కరు ఒక్కొక్కటి ప్రతిరోజు తెస్తామని చెప్పాం కదా. ఈరోజు ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టాము. ఇవి పెట్టేసాక ఇంకా సర్వ్ చేయడం స్టార్ట్ చేసేసాము.